Welcome to my channel Learn and Grow. Today our topic is four relational operators used in C. Relational operators are used to compare two values. So two values in compare చేయడానికి relational operators అనేవి యూజ్ అవుతుంది. The result of a relational operation is either 1 or true. 1 or 0. So 1 అంటే ట్రూగా రిప్రజెంట్ చేస్తాం, 0 అంటే ఫాల్స్. ది ఫోర్ కామన్లీ యూజ్డ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఆర్, సో ఇక్కడ మనం ఒక టేబుల్ చూస్తే ఈ టేబుల్లో ఆపరేటర్, మీనింగ్, ఎగ్జాంపుల్ అండ్ రిజల్ట్. సో ఇక్కడ తీసుకున్నాం సింబల్ లెస్ దాన్. సో లెస్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ 5 లెస్ దాన్ 8 అంటే 8 కన్నా 5 వాల్యూ చిన్నది అంటే రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది కాబట్టి 1గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ గ్రేటర్ దెన్. సో గ్రేటర్ దెన్ 10 గ్రేటర్ దెన్ 15. సో 15 కన్నా 10 అనేది స్మాల్, బట్ ఇక్కడ గ్రేటర్ అని ఉంది కాబట్టి రిజల్ట్ అనేది ఫాల్స్ అవుతుంది అంటే 0. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో 7 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 అంటే 7 ఈక్వల్ టు 7 అవుతుంది కాబట్టి రిజల్ట్ అనేది ట్రూ అవుతుంది ఆర్ 1. నెక్స్ట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. సో 9 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే 12 కన్నా 9 వాల్యూ పెద్దది ఆర్ ఈక్వల్ అవుతుంది అంటే అవ్వట్లేదు కాబట్టి వాల్యూ అనేది రిజల్ట్ ఫాల్స్ అవుతుంది అంటే 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మార్క్స్ ఈక్వల్ టు 75 తీసుకున్నాం. ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. సో 35కి ఈక్వల్ అన్న అవ్వాలి, లేదంటే గ్రేటర్ అయినా ఉండాలి. సో ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తే ప్రింట్ పాస్ అంటే ఇక్కడ 35 కన్నా ఎక్కువ వాల్యూ ఉంది 75 అనేది, అంటే 35 కన్నా ఎక్కువ వస్తే పాస్ అయినట్టు. సో ప్రింట్ పాస్. సో ఇక్కడతో మనకి బ్రేసెస్ అనేవి క్లోజ్ అవుతుంది.